హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని కూడా సమ్మర్ సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. మనకి మే 1 నుండి అమెజాన్లో అయితే సేల్ స్టార్ట్ అవడం జరుగుతుంది. మే 2 వచ్చినప్పుడు ఫ్లిప్కార్ట్లో సేల్ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. ఈ సేల్స్లో మనకి 32 ఇంచ్ సెగ్మెంట్ నుండి 75 ఇంచ్ సెగ్మెంట్ వరకు ఏ టీవీని మనం పర్చేస్ చేసుకోవాలి, వేటి మీద ఫోకస్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీసీఎల్ C6 1B ఉందనుకుందాం. అది మనకు ప్రజెంట్ ఎంత ప్రైస్కి వీళ్ళు సేల్ చేస్తున్నారు, ప్రీవియస్లో మనకి ఆ టీవీ మీద ఎంత తక్కువ ప్రైస్ సేల్ చేశారు అనే 2 ప్రైజెస్ కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే, మన సేల్లో ప్రైజెస్ అనేటువంటి రివీల్ అయ్యాక మనకి నిజంగా వీళ్ళు ప్రైస్ డ్రాప్ చేస్తారా, లేకపోతే మనకి ప్రైజెస్ అనేటువంటి కొంచెం తగ్గించి మళ్ళీ యాస్ట్ సేమ్ ప్రైజ్ వీళ్ళు సేల్ చేస్తున్నారా అనే ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు వీడియో చూడడమే కాకుండా జస్ట్ మీరు ఆ ప్రైజెస్ అనేటువంటి కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో మనకి సేల్ స్టార్ట్ అయ్యాక మనకి చాలా మంచిగా అయితే హెల్ప్ అవడం జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా మనకి సామ్సంగ్ QLED 2025 వెర్షన్ కూడా మార్చి 1 లాంచ్ చేయడం జరుగుతుంది. లాంచ్ చేసిన వెంటనే అమెజాన్లో అయితే సేల్ తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఈ టీవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలానే ఒక స్మాల్ రిక్వెస్ట్ భయ్యా, వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ముందుగా మనకి 32 సెగ్మెంట్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ టోటల్గా 4 టీవీస్ అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ వచ్చేటప్పటికి LG 32 ఇంచ్ 2025 వెర్షన్ అనమాట. సో దీంట్లో డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా ఉంది, ఆడియో క్వాలిటీ కూడా ద బెటర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మనకు ప్రీవియస్ జనరేషన్ ఉంది కదా 2024, దాంతో కంపేర్ చేసుకుంటే పిక్చర్ అలాగే ఆడియో క్వాలిటీ 30% ఇంప్రూవ్మెంట్ అనేటువంటి మీరైతే నోటీస్ చేస్తారన్నమాట. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అంతా కూడా రికార్డ్ చేసేయడం జరిగింది. సేల్ గురించి అయితే కొంచెం హోల్డ్ చేయడం జరిగింది అనమాట. మాక్సిమం మీకు ఈ వీడియో మే 4 కానీ లేదా 5 కానీ అప్లోడ్ అయితే అవడం జరుగుతుంది. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 15,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ అదే ప్రైస్ ఉంది, ప్రీవియస్ మనం లాంచ్ చేసినప్పుడు కూడా సేమ్ ప్రైస్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సెకండ్ టీవీ వచ్చేటప్పటికి TCL QLED V5C అనమాట. దీని యొక్క మోడల్ నెంబర్. ఇది మన 2025లో లాంచ్ అవ్వడం జరిగింది. దీని యొక్క ప్రైజెస్ విషయానికి వచ్చినట్టయితే మనకు 14,990 రూపాయలకి వీళ్ళు సేల్ చేస్తున్నారు. దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా ఉంది, మంచి వివిడ్ కలర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అలాగే మన ఆడియో క్వాలిటీ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా రికార్డ్ చేశాను అనమాట. బట్ ఏంటంటే అప్డేట్స్ అనేటువంటి రెగ్యులర్గా వస్తామన్నమాట. ఇంకా స్టేబుల్ అయితే అవ్వలేదు. సో స్టేబుల్ అయ్యాక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేద్దామని అయితే దీన్ని రికార్డ్ చేయకుండా కొంచెం అయితే హోల్డ్ చేయడం జరిగింది. అతి త్వరలో దీనికి సంబంధించిన రివ్యూ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకు థర్డ్ టీవీ వచ్చినప్పటికి TCL S5500. ఇది మనకు 32 సెగ్మెంట్లోనే ఫుల్ HD ప్యానల్తో వస్తున్నటువంటి టీవీ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా ఉంది, ఆడియో క్వాలిటీ కూడా చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది. దీని యొక్క ప్రైజెస్ విషయానికి వచ్చినట్టయితే 13,989 రూపాయలకి ప్రజెంట్ వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్లీ ఇది మనకి 12,999 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మన ఫోర్త్ టీవీ వచ్చినప్పటికి Acer V Pro QLED టీవీ. ఇది 2024లో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది లాంచ్ చేసాక మాత్రం మన 32 సెగ్మెంట్లో మంచి రివల్యూషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకి దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా అయితే ఉంటుంది, ఆడియో క్వాలిటీ కూడా చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీని యొక్క ప్రైజెస్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు ప్రజెంట్ వచ్చినప్పుడు 13,999 రూపాయలు వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. మనకి అదే రెగ్యులర్గా వచ్చినప్పటికి 12,999 రూపాయలకి అయితే సేల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ 4 టీవీస్ మీద అయితే ఫోకస్ చేసుకోండి ఎవరైతే 32 ఇంచ్ సెగ్మెంట్ టీవీ తీసుకోవాలి అనుకుంటారు. నెక్స్ట్ మనకి 43 ఇంచ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ టోటల్గా 7 టీవీస్ అయితే పిక్ చేశాను అనమాట. చాలా ఫాస్ట్గా అయితే చెప్తాను, మీరు అయితే వెంటనే నోట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చినప్పటికి సామ్సంగ్ వివిడ్ ప్రో అనమాట. దీని యొక్క పిక్చర్ క్వాలిటీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్, అంత మంచిగా అయితే ఉంటుంది అనమాట. అంత మంచి వివిడ్ క్వాలిటీ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. సౌండ్ క్వాలిటీ కూడా మంచిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 32,990 రూపాయలు ప్రజెంట్ వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. ప్రీవియస్లో మనకి 31,000 అలాగే 30,000 అయితే ఈ టీవీ రావడం జరిగింది. నెక్స్ట్ మనకి సెకండ్ టీవీ వచ్చినప్పటికి హైసెన్స్ E68N అనమాట. ఇది కూడా చాలా మంచి టీవీ అని చెప్పుకోవచ్చు. మినిమం అంటే లైట్గా గేమింగ్ ఆడుకుంటారు కదా, వాళ్ళకి ఈ టీవీ సూటబుల్ అవుతుంది అనమాట. అంత మంచి డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఉంటుంది. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 25,999 రూపాయలకి వీళ్ళు ప్రజెంట్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా 24,999 రూపాయలకి అయితే సేల్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ మనకు థర్డ్ టీవీ వచ్చినప్పటికి Acer సూపర్ సిరీస్ మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. ఈ టీవీ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. చాలా మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ అయితే మాత్రం చాలా హ్యూజ్ సౌండ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మినీ హోమ్ థియేటర్ అని చెప్పుకోవచ్చు. అంత మంచి లౌడ్నెస్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 27,999 రూపాయలకి ప్రజెంట్ వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా 26,599 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనకు ఫోర్త్ టీవీ వచ్చినప్పటికి LG UR 7500. ఇది మనకి ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ వస్తుంది, ద బెస్ట్ ఆడియో క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. సో దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ అయితే మనం ఇంప్రెస్ అవ్వచ్చు, అంత మంచిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 30,990 రూపాయలకి అయితే వీళ్ళు ప్రజెంట్ సేల్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్లో ఈ టీవీ మనకి 29,000 రూపాయల బడ్జెట్లో అయితే రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనకు ఫిఫ్త్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 2 S25. ఈ టీవీని అయితే మీరు అస్సలు వదలకండి, సేల్స్ ద బెస్ట్ డిస్కౌంట్ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇది మనకి 44,990
రూపాయలకి అయితే వీళ్ళు రెగ్యులర్గా సేల్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ టీవీ అవైలబుల్ లేదు, మేబీ సేల్ కోసమైనా హోల్డ్ చేశారేమో. సో మనకు ఒకవేళ సేల్లో వస్తే మాత్రం అసలు ఈ టీవీని అయితే మీరు వదలొద్దు. సో ఓకేనా. సో నెక్స్ట్ మనకి 6 వచ్చినప్పటికి వియూ గో క్యూ ఎల్ఈడి టీవీ అన్నమాట. ఇది 2024లో లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క పిక్చర్ క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది, ఆడియో క్వాలిటీ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 23,990 రూపాయలకి అయితే ప్రజెంట్ సేల్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా కూడా సేమ్ ప్రైస్కి అయితే వీళ్ళు సేల్ చేస్తామన్నారన్నమాట. నెక్స్ట్ మనకి 7th టీవీ వచ్చినప్పటికి షామీ ఎక్స్ ప్రో మ్యాజిక్ క్యూ ఎల్ఈడి టీవీ అన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఇన్ డెప్త్ రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను, కావాలని మీరు చెక్ చేసుకోండి. సో మీకు ఇంపార్టెంట్ వీడియోస్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను అనమాట. ఒక 5-6 వీడియోస్ ఉంటాయి. సో మీకు ఆ టీవీ కావాలంటే వెంటనే ఆ వీడియో అయితే మీరు సెలెక్ట్ చేసుకుని చూడండి, మీకు ఫుల్ రివ్యూ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది. డాల్బీ విజన్ అయితే ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. డాల్బీ అట్మాస్ సరౌండింగ్ సౌండ్స్ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది అనమాట. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 30,999 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. మనకి రెగ్యులర్గా సేమ్ ప్రైస్ ఉంది, ప్రజెంట్ కూడా సేమ్ ప్రైస్కి అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి మనకి 43 సెగ్మెంట్లో ఉన్నటువంటి టీవీస్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ మనకి 55 సెగ్మెంట్లో మనం ఫోకస్ చేయవలసినటువంటి టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనకి సోనీ బ్రావియా 3 S30 అయితే ఉండడం జరుగుతుంది. ఇది మనకి రెగ్యులర్గా 83,590 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇదే ప్రైస్కి అయితే ఈ టీవీని సేల్ చేస్తున్నారు అనమాట. దీంట్లో డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది, ఆడియో క్వాలిటీ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే గేమింగ్ ఆడుకోవాలనుకుంటారో, లైక్ మనకి ప్లే స్టేషన్ కనెక్ట్ చేసుకుని గేమింగ్ ఆడుకోవాలనుకుంటారో వాళ్ళకి కూడా మంచి టీవీ అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా అయితే ఉంటుంది ఫ్రమ్ ద సోనీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వచ్చినప్పటికి TCL C6-1B అలాగే C655 రెండింటికి మన ప్రైస్ డిఫరెన్స్ వచ్చినప్పుడు 4,000 మాత్రమే ఉండడం జరుగుతుంది. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే C655లో మోషన్ ఫ్లో ఎక్స్ఆర్ అనేటువంటి ఉండడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మనకి స్పీడ్ మోషన్ అటువంటి వీడియోస్ చూస్తున్నప్పుడు మోషన్ ఫ్లో బ్లర్ అనేటువంటి రెడ్యూస్ చేయడం జరుగుతుంది. గేమింగ్ ఆడుకోవాలనుకున్న వాళ్ళ కోసం కూడా C655 ద బెస్ట్ చాయిస్ అయితే అవ్వడం జరుగుతుంది. C6-1B వచ్చినప్పటికి 36,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అదే ప్రైస్ ఉంది, ప్రీవియస్ కూడా సేమ్ ప్రైస్ అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. అదే C655 వచ్చినప్పటికి 40,990 రూపాయలు అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్ అదే ప్రైస్ ఉంది, ప్రీవియస్లో కూడా మన సేమ్ ప్రైస్కి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి థర్డ్ టీవీ వచ్చినప్పటికి హైసెన్స్ U6N Pro. ఇది మనకి మినీ ఎల్ఈడి టీవీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది. అలాగే గేమింగ్ ఆడుకోవాలనుకున్న వాళ్ళ కోసం కూడా ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 47,990 రూపాయలు వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట ప్రజెంట్. అదే మనకి రెగ్యులర్గా వచ్చేటప్పటికి 49,990 రూపాయలకి సేల్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇది ఆఫర్లో ఉంది, ఎవరైనా పర్చేస్ చేయాలంటే మాత్రం ఈ ప్రైజ్ పర్చేస్ చేసుకోవచ్చు. ద బెస్ట్ అయితే అవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి 4th టీవీ వచ్చినప్పటికి Samsung QE1D అనమాట. ఇది ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది, ఆడియో క్వాలిటీ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 62,990 రూపాయలకి వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అదే ప్రైజ్ ఉంది, రెగ్యులర్గా కూడా మనకి సేమ్ ప్రైస్కి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి 5th టీవీ వచ్చినప్పటికి చాలా మంది టోషిబాలో టీవీ కావాలని అడుగుతున్నారు కదా, వాళ్ళైతే ఈ టీవీ మీద ఫోకస్ చేసుకోండి. అదే మనకి టోషిబా M550NP. దీంట్లో డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది, ఆడియో క్వాలిటీ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట. గేమింగ్ అయితే అసలు రికమెండెడ్ కాదు, కానీ మీరు డే టు డే లైఫ్లో కంటెంట్ చూసుకోవడం కోసం అయితే మాత్రం ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 40,999 రూపాయలకి వీళ్ళు రెగ్యులర్గా సేల్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ కూడా సేమ్ ప్రైస్కి అయితే ఇది అవైలబుల్ ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి 60 వచ్చినప్పటికి LG QNED 75. దీని యొక్క పిక్చర్ క్వాలిటీ ద బెస్ట్ ఉండడం జరుగుతుంది, ఆడియో క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. మంచి సరౌండింగ్ సౌండ్స్తో మంచి వివిడ్ కలర్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 62,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఇదే ప్రైస్ సేల్ చేస్తున్నారు, ప్రజెంట్ కూడా సేమ్ ప్రైస్కి అయితే అవైలబుల్ ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి 65 ఇంచ్ నుండి 75 ఇంచ్ వరకు ఉన్న టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనకి సోనీ బ్రావియా 3 S30 ఉండడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 65 ఇంచ్ 106,990 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది. అదే 75 వచ్చినప్పుడు 151,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. ఈ రెండు ప్రైజెస్ కూడా ప్రజెంట్ అదే రేట్ అయితే ఉండడం జరిగింది. ప్రీవియస్ అంటే రెగ్యులర్గా కూడా ఇదే ప్రైస్కి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి సెకండ్ టీవీ వచ్చినప్పటికి TCL మినీ ఎల్ఈడి C755 అనమాట. ఇది కూడా ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది. గేమింగ్ ఆడుకోవాలనుకున్న వాళ్ళ కోసం కూడా 100% రికమెండబుల్ టీవీ అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది ఆల్ డిపార్ట్మెంట్స్లో అనమాట. కంప్లీట్గా ఆల్రౌండర్ టీవీ అని కూడా మనం దీని అయితే చెప్పుకోవచ్చు. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 65 ఇంచ్ 99,999 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది. అదే 75 ఇంచ్ వచ్చేటప్పటికి మనకి 1,59,990 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఈ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ సేమ్ ప్రైస్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ కూడా ఇదే ప్రైస్కి అయితే అవైలబుల్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సోనీ బ్రావియా 7 అయితే ఉండడం జరిగింది. ఇది మన మినీ ఎల్ఈడి టీవీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది, ఆడియో క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. డాల్బీ విజన్ అలాగే అట్మాస్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. మీరు కానీ డబ్బులు పెట్టక
పెట్టగలిగితే మాత్రం బ్రావియా 7 తీసుకోండి. మీకు 100% సాటిస్ఫాక్షన్ అయితే అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం కూడా 100% రికమెండబుల్ టీవీ ఏదైనా ఉంది బడ్జెట్లో అంటే మాత్రం సోనీ బ్రావియా 7 అని అయితే మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 65 ఇంచ్ వచ్చేటప్పటికి రూ. 2,08,900 అయితే ఉండడం జరుగుతుంది. మన 75 వచ్చేటప్పటికి రూ. 2,99,990 అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఈ రెండు ప్రైజెస్ కూడా మనం రెగ్యులర్గా సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ కూడా సేమ్ ప్రైస్కి అయితే అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకి 32 సెగ్మెంట్ నుండి 75 సెగ్మెంట్ వరకు మనం ఫోకస్ చేయవలసినటువంటి టీవీస్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుండి కూడా ఒక టీవీ లాంచ్ అవడం జరుగుతుంది. మే 1 డైరెక్ట్గా అమెజాన్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్ కానీ స్పెక్స్ కానీ ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయలేదు. నేను బయట సామ్సంగ్ యొక్క స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా అడిగాను అనమాట. అడిగితే ఇంకా లాంచ్ కాలేదు సార్, లాంచ్ కాగానే మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాము, మీరు వచ్చి టెస్ట్ చేసుకుంది కానీ అయితే నాకు చెప్పడం జరిగింది. సో ఇది లాంచ్ చేయగానే కంప్లీట్గా దీని అయితే టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేశాక దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఈ లోపు తొందరపడి ఎవరో కూడా ఈ స్మార్ట్ టీవీ అయితే పర్చేస్ చేయకండి. ఎందుకంటే సామ్సంగ్లో కొంచెం సాఫ్ట్ కలర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కనీసం స్పెక్స్ అయినా తెలిసాక దాన్ని బట్టి నేను మీకు ఒక అంచనా అనేటువంటి చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీరైతే పర్చేస్ చేసుకోండి. ఇది మనకి సామ్సంగ్ టీవీ విషయానికి వచ్చినట్టయితే. సో కంప్లీట్గా మీకు ఈ వీడియో అర్థమైంది కదా. ఇంకా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఏమంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ పేజ్లో కూడా జాయిన్ అయిపోండి. అక్కడ మంచి మంచి లూట్ ఏమన్నా సరే నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అక్కడ పెట్టేటువంటి ప్రతి పోస్ట్ కూడా ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ పోస్ట్ అనమాట. నేను రివ్యూ చెప్తే ఎంత జెన్యూన్గా ఉంటాయో అక్కడ నేను పెట్టేటువంటి ప్రతి పోస్ట్ కూడా అంతే జెన్యూన్గా అయితే ఉండడం జరుగుతుంది. ఎటువంటి బాట్స్ ద్వారా కానీ ఏ పర్సన్ హైరింగ్ చేసుకుని అయితే పెడతలేదు అనమాట. నాకు నేను కానీ పోస్ట్ అనేటువంటి పెట్టడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా ఈ వీడియో అయితే. ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అందరూ చూస్తూనే ఉండండి సచ్చటెక్ తెలుగు.